బుద్ధుని బోధనలైన ది ఇంటర్నల్ హార్వెస్ట్ గురించి మనం తెలుసుకోబోయే త్వరిత సారాంశమిది. పైకి కనిపించే ఆచారాల కంటే మన మనస్సును లోపలి నుంచి ఎలా సాగు చేసుకోవాలని ఈ అంతర్గత ప్రయాణం ఎంత శక్తివంతమైనదో, ఒక భిక్షువు తనను తాను ఎలా మలుచుకుంటాడో ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. మొదటిది, అసలు నిజమైన భిక్షువు ఎలా ఉంటారు? సాధారణంగా వారు అడవిలో దొరికేవి తింటూ చిరిగిన బట్టలు వేసుకుంటారని మనం అనుకుంటాం కదా. కానీ నిజానికి వారు సద్గుణాలనే వస్త్రాలుగా ధరిస్తారు. అలాగే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసే సరైన దృక్పథాన్ని తమ మనస్సుకు రోజువారీ ఆహారంగా ఇస్తారు. రెండోవది, వరికోతలాంటి సాధన. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది, వినండి. ఒక రైతు వరిని కోసి నూర్పిడి చేసి పనికిరాని పొట్టును ఎలా అయితే వేరుచేస్తాడో, ఒక భిక్షువు కూడా సరిగ్గా అలాగే చేస్తాడు. కఠినమైన క్రమశిక్షణతో తనలోని చెడును పారద్రోలి, ఏకాగ్రతతో మాలిన్యాన్ని పూర్తిగా తొలగించుకొని ముక్తి అనే స్వచ్ఛమైన సత్యాన్ని చేరుకుంటాడు. చివరిది, ప్రకాశించే సూర్యుడు. మరి ఈ అంతర్గత వ్యవసాయం అంతా పూర్తయ్యాక ఏం జరుగుతుంది? అజ్ఞానమనే మబ్బులు పూర్తిగా వీడిపోతాయి. అప్పుడా భిక్షువు మనస్సు ఎలాంటి బంధనాలు లేకుండా శరదృతువులో మేఘాలు లేని సూర్యునిలా అత్యంత స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా వెలుగుతుంది. అంటే నిజమైన పవిత్రత అనేది పైకి కనిపించే వేషధారణలో కాదు, మనస్సును పదునుపెట్టి స్వచ్ఛంగా మల్చుకునే ఈ అంతర్గత వ్యవసాయంలోనే ఉందన్నది అసలైన సత్యం.